హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ వచ్చి మన నీలోఫర్కి వెళ్తున్నా. అసలు నీలోఫర్లో ఏముంటుంది, అసలు ఏంది అసలు ఆడ స్పెషల్, నేను అవన్నీ అప్డేట్ చేస్తా. చూడండి అసలు నీలోఫర్లో ఛాయ్ ఎట్లుంటుంది ఈరోజు టేస్ట్ చేస్తా. ఇప్పటివరకు నేను పోలేదు, నేను వెళ్ళి చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. ప్రజెంట్ అయితే మనం నీలోఫర్కి వెళ్తున్నాం. నీలోఫర్లో ఎలా ఉంది, అసలు ఎట్లా నడుస్తుంది వాళ్ళ సంస్థ, అసలు ఆ చాయ్ టేస్ట్ ఎట్లా ఉంది, అవన్నీ మ్యాక్సిమం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. చూద్దాం. మౌనం తోటి మాట్లాడే భాష అంటే నీకే అలస. చెట్లు నిన్ను చల్లబడువే అంటున్నాయే. జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే. నీతో వాదులాడి గెలవాలేనే అన్నేగాడి. సరసాలు చాలండి ఓ శ్రీవారు, ఆఖరికి నెక్కేది మీ మగవారు. 2024 ఫేవరెట్ సాంగ్ నాకు. ఎదుర్కొంటూ నీళ్ళలో ఏమూలో దాగుందిరా. తారలాంటి ఆకారం తాళమే దానికి వేసుందిరా. లెక్కనే పెట్టలే ఈ సుదూర దారిలో ఆగకుండా సాగిపో. చెయ్యి పట్టి చూపగా తోడు లేదని. ఎదురు నీకు లేదులే, అడ్డు నీకు రాదులే. ఆవి నిచ్చి జరుగులే, చీటి అలలివే. నిశ్చితగానే ముందు నాలులే ముక్కిడి తీసరావా. ఆకాశ నక్షత్రాలే దిక్కులే పెట్టవచ్చులేరా. ముందు అగ్గి పుట్టే చీకట్లే ప్రాణోల గదిలే. ఒక్కటే ఫ్రెండ్స్, మనం చేసే పని సిన్సియర్గా ఎవరిని హర్ట్ చేయకుండా నీ పని నువ్వు స్టెబుల్గా చేసుకున్నావు అనుకో, అన్ని విధాలుగా నీకు ఎన్విరాన్మెంటే సపోర్ట్ చేస్తుంది, ప్రకృతి నీకు సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ నీ చుట్టూ ఉన్న నెగిటివిటీని తీసేయి. నువ్వు చేసే వర్క్ సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయి, కంపల్సరీ నీకంటూ జీవితంలో సక్సెస్ వస్తుంది. ఇది మాత్రం సత్యం. చేసే పని స్టెబుల్గా చేయాలంతే, అది ఏ పనైనా పర్లేదు. ప్రస్తుతం అయితే మనం రాయల్ నిలయం దగ్గర ఉన్నాం, సంగీత్ దగ్గర ఉన్నాం. ఒక ఏజ్డ్ పర్సన్ని తక్కువ చూపు చూడు, పర్లేదు. అది యంగ్ బాయ్ని నువ్వు ఎప్పుడు తక్కువ చూపు చూడకు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఎలా ఎవడు ఎట్లా అవుతాడో కూడా తెలియదు. కాబట్టి ఎవరిని నీ జీవితంలో చిన్న చూపు చూడకు. నా సంకల్పం ఒకటే అన్న, ఒకరి కింద పనిచేసి ఒకరి కింద అట్లా ఉండాలంటే నాకు వర్కౌట్ కావట్లేదు. నేను ఇప్పటికీ ఒక 4-5 సంవత్సరాలు నేను ఫ్రెండ్స్తో తిరిగి అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ చేసి టైం వేస్ట్ చేసుకున్నా. పోనీ ఇంకొక 1-2 సంవత్సరాలు పోతుంది. కానీ యూట్యూబ్లో హార్డ్ వర్క్ చేద్దామని డిసైడ్ అయినా. కంపల్సరీ అయితే అవుతాం, లేకపోతే ఇంకో 2 సంవత్సరాలు టైం వేస్ట్ అయింది అనుకుంటా. అంతేగాని నేను మాత్రం గివప్ ఇవ్వను. ఏదైతే అదైంది, చూద్దాం. దేవుడు మనం వెంటనే సక్సెస్ అవుతాం, లేదంటే టైం వేస్ట్ అయిపోయింది అనుకుంటాం అంతే. ప్రస్తుతం అయితే మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. నాకు వచ్చేసి ఇక్కడ లక్కీ కపుల్ దగ్గర కేఫ్, నీలోఫర్ కేఫ్ దగ్గర ఉంది. నేను దానికి వెళ్తున్నా. హైదరాబాద్లో 2-3 బ్రాంచెస్ ఉన్నాయి నీలోఫర్వి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మనం. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాము మనం.
ప్రస్తుతం మనం లక్డీ కపుల్ దగ్గర నీలోఫర్ కేవ్కి వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్ళి చూపిస్తా హౌ ఈస్ నీలోఫర్ కేవ్ అండ్ లోపల ఎలా ఉందని చూపిస్తా. ఇది మాసప్ ట్యాంక్ రోడ్. మాసప్ ట్యాంక్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1, విరంచి హాస్పిటల్స్ అటు వెళ్తుంది ఈ రోడ్డు. ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్ ఉంటుంది, నీలోఫర్ కేఫ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. నేనైతే రావడం ఫస్ట్ టైము. అంతా ఆగమాగం ఉంది, చూద్దాం. ఊరి నాయన ఎంతమంది రేమరా నాయన. నీలోఫర్ కేఫ్ ఇది కూడా నీలోఫరే. చూద్దాం, నీలోఫర్ కేఫ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఎలా ఉంటుంది ఏంది, నేను కూడా ఎప్పుడు రాలేదు, మరి ఎట్లా ఉంటుందో మనకు కూడా తెలియదు. నేను నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను మీకు. కార్ పార్కింగ్ పెద్ద టాస్క్ ఉంది, చాలా మంది రాడా, మరి ఏముంది అందులో. కానీ ప్రస్తుతం మీరు చూస్తున్నది లక్డీ కపుల్ దగ్గర నీలోఫర్. అక్కడ సీటింగ్ ఉంటుందని అనుకున్నా, కానీ సీటింగ్ లేదు. అక్కడ చాలామంది అవైలబుల్గా లేదు. టీ అయితే ఎంతన్నా కాఫీ, బిస్కెట్ కూడా ఇవ్వ ఎంత తినడానికి. బ్రదర్ కాఫీ ఇవ్వరా? తీసుకుంది ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ లేదు, ఓన్లీ క్యాషే. మన చాయ్, మన బిస్కెట్. నేను నాకు పైసలు ఇచ్చిన కాఫీ తాగుతున్నాను. కాఫీ అయితే బాగుంది చాలా. ముందు జనాలు సిట్టింగ్ గిట్టింగ్ అంతా ఏం అవైలబుల్ లేదు. ఎదురుగా ఉంది కానీ దాని అండర్ ఇన్నోవేషన్లో ఉంది అది. ఇంకా నైట్ 1 వరకు అవైలబుల్గా ఉంటుందంట. చూడండి ఎలా ఉందో. ఇదే నీలోఫర్ కేఫ్, లక్డీ కపుల్. ఎదురుగా కనిపిస్తున్న దాంట్లో సిట్టింగ్ కూడా ఉంది, కానీ అది అండర్ రినోవేషన్లో ఉంది. తర్వాత దాంట్లో ఉంటుంది. అక్కడ ఉన్న బన్, ఉస్మానియా బిస్కెట్, కాఫీ అవన్నీ అయితే టేస్ట్ చూసినా బాగున్నాయి టేస్ట్ మాత్రం. మరి వాళ్ళు ఏం కలుపుతారో ఏం చేస్తారో మనకైతే తెలియదు. బయట వాటి కంటే చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. ప్యూరిటీ ఎక్కువ ఉన్నది కొంచెం. అసలు దాంట్లో కొన్ని లక్షల బిజినెస్ జరుగుతుంది పర్ డే. అది 1 o'clock వరకు అవైలబుల్గా ఉంటుందంట నైట్. నేనైతే లక్డీ కపుల్ బ్రాంచ్లో కాఫీ టేస్ట్ చేశాను. కాఫీ బాగుంది. నీలోఫర్ బ్రాంచెస్ ఓనర్ వచ్చి బాబురావు గారు. దగ్గర నీలోఫర్ ఎస్టాబ్లిష్ చేసి 45 years అవుతుంది. నీలోఫర్ బ్రాంచ్లో దగ్గర 20 types ఆఫ్ టీస్ అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో 15 రూపాయల చాయ్ కాంచి మొదలు పెడితే ఒక చాయ్ 1000s కాస్ట్ చేసే ఛాయలు కూడా అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర.
ఆ నీలోఫర్ అంత పాపులర్ హైదరాబాద్లో. మనం కూడా నీలోఫర్ ఉన్నారు బాబురావు గారితో ఏదో ఒక రోజు వాళ్ళ బ్రాంచెస్లో చూద్దాం, ఇంటర్వ్యూకి ట్రై చేద్దాం. ఇప్పుడు కాకపోయినా కూడా ఒక మెల్లగా అయినా ప్లాన్ చేద్దాం కంపల్సరీ. నీలోఫర్లో బంజారా హిల్స్లో ఉంది, హిమాయత్ నగర్లో ఉంది, లక్డీ కపుల్లో ఉంది. హైటెక్ అంటే నాకు అన్ని లొకేషన్స్ తెలియదు, కానీ హైదరాబాద్లో దగ్గర దగ్గర నీలోఫర్లో నేను ఉస్మానియా బిస్కెట్, కాఫీ, మస్కా బన్ అవన్నీ టేస్ట్ చేశాను. అంటే రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మరి నీలోఫర్ వాళ్ళు మంచి క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వచ్చి విజిట్ చేయని వాళ్ళు కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. నీలోఫర్లో కాఫీ, టీ ఎంజాయ్ చేయండి.